విక్రమ బేతాళుని కథల్లోని మరొక కథ. ముగ్గురు యువకుల కథ. పట్టుబదలని విక్రమార్కుడు బేతాళుని భుజం మీద వేసుకుని మౌనంగా నడవసాగాడు. యథాప్రకారం బేతాళుడు విక్రమార్కునికి మౌనభంగం కలిగించడానికి కథను ప్రారంభించాడు. పూర్వం చక్రధామం అనే పట్టణంలోని బ్రాహ్మణ అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఒకే పుత్రిక. ఒకనాడు ముగ్గురు యువకులు అతడి ఇంటికి వచ్చి, మీ పుత్రికను పెండ్లాడాలని అనుకుంటున్నాము అన్నారు. అందుకు బ్రాహ్మణుడు, అయ్యలారా, నా పుత్రిక యోగ్యుడైన భర్త మాత్రమే కాక అతడు ఏదో ఒక విద్యనందు నైపుణ్యం కలవాడై ఉండాలని షరతు పెట్టాడు. కనుక మీరు ఎందులో నైపుణ్యం కలవారో ముందుగా నాకు తెలియజేయండి. మీలో ఎవరిని ఇష్టపడితే వారికి నా పుత్రికను కట్టబెడతాను అన్నాడు. మొదటివాడు, అయ్యా, నేను నాకున్న దివ్య దృష్టితో ఎవరెక్కడున్నా కనిపెట్టగలను అన్నాడు. రెండోవాడు, అయ్యా, నాకున్న శక్తితో ఈ భూమండలం ఈ చివరి నుండి ఆ చివరికి వరకు ఎవరినైనా క్షణాలను చేర్చగలను అన్నాడు. మూడోవాడు, అయ్యా, నేను అస్త్రశస్త్ర విద్యల్లో ప్రావీణ్యుణ్ణి, ఎంతటి వీరుణ్ణైనా నేను యుద్ధంలో జయించగలను అన్నాడు. సరే, మీరు ఈ రోజుకి ఈ సత్రంలో బస చేయండి. మా అమ్మాయి మీలో ఎవరిని వరిస్తుందో అడిగి రేపు చెప్తాను అన్నాడు బ్రాహ్మణుడు. సరేనని ఆ యువకులు వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఒక ఘోరం జరిగిపోయింది. ఒక బ్రహ్మరాక్షసుడు ఆకాశంలో విహరిస్తూ పెరటి తోటలో వెన్నెలలో నిద్రిస్తున్న బ్రాహ్మణ పుత్రికను చూస్తాడు. కళ్ళు చెదిరే ఆమె అందం చూసి వాడికి మతిపోయింది. వెంటనే ఆమెను ఎత్తుకెళ్ళిపోయాడు. పరుడాడు ఆ కన్య నిర్ణయం ఆమె తండ్రి ద్వారా తెలుసుకోవడానికి వచ్చిన ఆ ముగ్గురు యువకులకు జరిగిందంతా చెప్పాడు బ్రాహ్మణుడు. వెంటనే మొదటివాడు తన దివ్య దృష్టితో బ్రహ్మరాక్షసుడు ఆమెను ఎత్తుకుపోయి ఎక్కడ దాచింది చెప్పాడు. రెండోవాడు, ఆ చోటును ఎవరైనా వీరుడు వస్తే క్షణాల్లో తీసుకుపోతానన్నాడు. మూడోవాడు తన అస్త్రశస్త్ర విద్యతో ఆ రాక్షసుణ్ణి చంపి ఆ బ్రహ్మణ పుత్రికను వెంట తెస్తానని శపథం చేస్తాడు. రెండోవాడు తన శక్తితో వాయువేగంతో ప్రయాణించి ఒక రథాన్ని అప్పటికప్పుడు సృష్టించాడు. ముగ్గురు ఆ రథంలో బయలుదేరి బ్రహ్మరాక్షసుడు ఆ కన్యను దాచిపెట్టిన చోటు మొదటివాడు దారి చూపగా చేరుకున్నాడు. మూడోవాడు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి వాడిని చంపి కన్యను కాపాడి తీసుకొచ్చాడు. తిరిగి వచ్చిన ఆ కన్యకు ఇప్పుడు పెద్ద సమస్య ఎదురైంది. ఆ ముగ్గురు యువకులలో ఆమె ఎవరిని పెళ్లాడాలి? రాజా, విన్నావుగా ఈ కథ. రాక్షసుడు ఎత్తుకుపోయిన చోటు చూసిన వాడినా, అక్కడకు వెంటనే చేర్చిన వాడినా, లేక రాక్షసుని చంపి తనను రక్షించిన వాడినా? ఎవరిని ఆ కన్య పెళ్లాడటము న్యాయమో చెప్పు అంటూ విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు బేతాళుడు. ఆ కన్యను రాక్షసుని చంపి రక్షించిన యువకుడిని పెళ్లాడటమే న్యాయము. మొదటివాడు రెండవవాడు తమ విద్యల వల్ల సమస్యకు కారకుణ్ణి చేరుకొనగలిగారు. కానీ అతడిని ఎదురించి సమస్యను పరిష్కరించలేరు. కనుక ఆ ధైర్యము శౌర్యము లేని వారి విద్యలు ఆ రెండూ ఉన్నవారు వెంట ఉంటే తప్ప రాణించవు. మూడో యువకుడు ఆ ఇద్దరూ తోడు లేకున్నా ఎప్పటికైనా ఆ కన్యను కనుగొని రక్షించగలిగేవాడు. అందువల్ల అతడే ఆ కన్యను పెండ్లాడే అర్హత కలవాడు. విక్రమార్కుడు ఈ సమాధానం చెప్పడంతో అతడికి మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును ఆశ్రయించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరొక విక్రమ బేతాళుని కథతో మరొక వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.